హాయ్ అండి. ప్రస్తుతం మన భాగ్యనగరంలో రోజు రోజుకి చాలా విపరీతమైన ట్రాఫిక్ అనేది ఏర్పడుతుంది. యువతలో ఎంత జెప్పినా గూడా వాళ్ళ చేష్టలు మాత్రం మారట్లేదు. ట్రాఫిక్‌ని మనం కంట్రోల్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలనేది ఈరోజు మనకి సునీల్ గారు మన ముందున్నారు. సునీల్ గారు జెప్తారండి. హాయ్ అండి సునీల్ గారు. నమస్కారం అండి వెంకయ్య గారు. మన ఈ భాగ్యనగరంలో రోజు రోజుకి విపరీతమైన ట్రాఫిక్ అనేది ఏర్పడుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న కార్మికులు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి లేట్ అయిపోతుంది. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి లేట్ అయిపోతుంది. ఎన్నో మెట్రోలొచ్చాయి. ఎన్నొచ్చినా గూడా రోజు రోజుకి ట్రాఫిక్ అనేది ఎక్కువైపోతుంది తప్ప తగ్గట్లేదు. దానికి మీరిచ్చే సూచనలేంటి? వెంకయ్య గారు మీరు చెప్పింది వాస్తవాలేనండి. ఇంతకుముందున్న భాగ్యనగరానికి, ఇప్పుడున్న భాగ్యనగరానికి ఎంత పెరిగే కొద్దీ అంత పాపులేషన్ పెరగడము, అంత ఉద్యోగాలు రావడము, డ్రైవింగ్ సెన్స్ లేకపోవడము, లేదా ఎంత అవగాహన ఇయ్యాలన్నా కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇటు ఆర్‌టీఓ డిపార్ట్‌మెంట్ కానియండి, ఇటు ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ కానియండి, ఇటు పోలీస్ వ్యవస్థ కానియండి, ఇటు హోమ్ మినిస్టర్సే కానియండి, ఎన్నో సైన్ బోర్డులు పెడుతున్నారు. ఎన్నో విధాలుగా చెప్తున్నారు. యువతకి చెప్తూనే ఉన్నారు. వాళ్ళ ఫైన్ చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రము మారడం లేదు. ఒక్కటి ఆలోచించండి. ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎంతమంది నష్టపోతారనేది మీరు ఆలోచించట్లేదు. ఒక్క డ్రైవింగ్ సెన్సే కాదు. ఒక్క మిస్ యాక్సిడెంట్ అయిన వల్ల ప్రతి ఒక్క యాక్సిడెంట్‌కి ఇప్పుడు జరిగే ప్రతి ఒక్క యాక్సిడెంట్‌కి మినిమమ్ టు మినిమమ్ 2 కుటుంబాలు లేదా 3 కుటుంబాలు బాధపడుతూనే ఉన్నారు. ప్రతి అరగంటకి హైదరాబాద్ నగరంలో ఏదో విధంగా చిన్నదో, పెద్దదో యాక్సిడెంట్ అయితేనే ఉన్నాయి. ఎన్నో విధాలుగా పోలీస్ వాళ్ళు గానియండి, ఇటు ఆర్‌టీఓ డిపార్ట్‌మెంటే కానియండి, లేకపోతే ట్రాఫిక్ ఇన్స్‌ట్రక్షన్స్ వాళ్ళు గానియండి, లేకపోతే హోమ్ గార్డ్స్ కానియండి, ఎండనగా, వాననగా, చలనగా పాపం రాత్రి, పగలు కాకుండా వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పడం జరుగుతున్నది. కానీ ఇది మనలో ఉన్న బాధ్యత. మనం గూడా నేర్చుకోవాల్సినది ఒకటున్నదండి. మనం మన బాధ్యత ప్రకారంగా డ్రైవ్ చేస్తే ఎదుట వాళ్ళు కూడా కొద్దిగా సేఫ్‌గా ఇంటికెళ్తారు. మీరు ఇంటికెళ్ళాలన్న తొందరలో గానియండి, మీరెళ్ళాలి ఆఫీస్‌కెళ్ళాలన్న కంగారులో కానియండి, లేదా ఏదో సంతోషంగా ర్ రోడ్డు మీద డ్రైవ్ చేయడం అన్నది కానియండి, దానివల్ల జరిగే నష్టాలు మీ ఒక కుటుంబంకే కాదు, ఎదుటివారు ఎవరికైతే యాక్సిడెంట్ చేస్తారో ఆ కుటుంబానికి కూడా చెందుతదండి. లైవ్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, డిగ్రీ చదివి పాసయ్యి ఫస్ట్ క్లాస్ వచ్చిన సంతోషంలో వాళ్ళ పేరెంట్స్ ఇప్పించిన బండేసుకొని ఒక ర్యాష్‌గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఒక ఫుట్‌పాత్‌ని కొట్టి ఆ వ్యక్తి ఆ స్పాట్‌లో చనిపోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ మా ఫ్రెండ్ సర్కిల్‌లోనే జరిగిందండి. ఈరోజు గూడా ఆ తల్లిదండ్రులు బైక్ ఇప్పించినందుకు తల్లిదండ్రులు అండ్ పిల్లోడు లేడు ప్రతి పండక్కి గానియండి, ప్రతి మంచి ఒకేషన్‌లో కానియండి, వాళ్ళని తలుచుకోవడము, బాధపడటము ఇది జరుగుతూ ఉంది. మేము ఎన్నో సార్లు మా ఫ్రెండ్ సర్కిల్‌లో ఏదైనా ఫంక్షన్ అయినా, ఏదైనా పెళ్ళికెళ్ళినా వాళ్ళలో అదొక బ్లాక్ స్పాట్ అనొచ్చు, లేదా అదొక దుఃఖం అనొచ్చు. అలానే ఉండిపోయింది. వాళ్ళకి వాళ్ళు గిల్టీ‌గా ఫీల్ కావడము. అయ్యో! నా కొడుకు కష్టపడుతున్నాడు చదువుకోవడానికి. ఒక బండి ఇప్పిస్తే కొద్దిగా తొందరగా వెళ్ళి, తొందరగా వస్తాడు. కొద్దిగా టైం కేటాయిస్తాడు చదువు గురించి అనుకుని పేరెంట్స్ బండి ఇప్పిస్తే, దాన్ని ర్యాష్‌గా డ్రైవ్ చేయడము, లేదా దాని మీద ఫీట్లు చేయడము, అది ప్రొఫెషనల్ చేసే పనండి. ఫీట్లు చేసే పని కానియండి, ఏదైనా టూ వీలర్ మీద చేతులు వదిలి బండ్లు నడిపేయడం కానియండి, కట్స్ కొట్టడం కానియండి, లేదా వీలింగ్ చేయడం కానియండి, ఇయన్నీ ప్రొఫెషనల్ చేసే పనండి. అది ఒక గ్రౌండ్‌లో చేయాలి. దానికొక పద్ధతుంది. ఆ పద్ధతిలో చేయాలి. అది తీసుకొచ్చి మెయిన్ రోడ్ మీద చేయడం వల్ల జరిగే నష్టము, ఒక కుటుంబానికి వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి ప్రతిరోజు మీరిచ్చే పనిష్మెంట్ అది. మనం చూస్తున్నామండి. మన పోలీసు వారు గూడా చాలా చోట్ల ఒక ఒక 30 మెంబర్స్‌ని, 20 మెంబర్స్‌ని ఇట్లా గ్యాదర్ జేసి వాళ్ళ ట్రాఫిక్ రూల్స్‌ని
అవగాహన చేస్తున్నారు. అయినా గూడా ప్రజలు చాలామంది అయి వింటున్నారు. అప్పటికప్పుడు వదిలేసి ఎళ్ళిపోతున్నారు. అది మనం ఎంతవరకి ఆహ్, మన అని మనం మన మన నడుస్తున్న విధానాన్ని మనం చూసుకుంటే బెటర్ అంటారు. మీరు చెప్పేది వాస్తవం వెంకీ గారు. మనం ఎంత చెప్పినా అది సెల్ఫ్‌లో రావాలండి. మనలో మనకు రావాలి. మనం ఎదుటి వాళ్ళకి చెప్పినా కూడా, ఎంత చెప్పినా కూడా అది పాటించకపోవడం అనేది ఎంత ఎన్ని సార్లు వాళ్ళని కౌన్సెలింగ్ చేసినా, ఎన్ని సార్లు వాళ్ళకి చెప్పినా అవ్వడం లేదు. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు కొత్తగా రూల్‌కు మంచి పెట్టారు. అది డ్రంక్ అండ్ డ్రంక్ డ్రంక్ అండ్ అండ్ డ్రైవ్ డ్రైవ్‌లో గాని దొరికితే వాళ్ళ హెచ్ఆర్‌లకి ఇంటిమేట్ చేయడము. అండ్ 18 ఇయర్స్ బిలో అవును. పిల్లలకి బైక్ అవునండి. తోలుతుంటే ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారంగా ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ 3 టైమ్స్ దొరికితే వాళ్ళ హెచ్ఆర్‌కి కంప్లెయింట్ చేయడము. మీ కంపెనీ రెప్యుటేషన్ పోతుంది. మీ యొక్క ఎంప్లాయీ ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు. ఇలా తాగుతున్నాడు. ఇట్లా రోడ్ల మీద చేష్టలు చేస్తున్నాడు. అని వాళ్ళొక అవగాహన తీసుకొచ్చి అంటే దాన్ని క్యాపిటల్ పనిష్మెంట్ యెస్ అంటారండి. అండి. క్యాపిటల్ పనిష్మెంట్ గురించని ఈ యొక్క విధానం తీసుకోవడము. లేదా బిలో 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు డ్రైవింగ్ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకపోయి కౌన్సెలింగ్ చేయడము. లేదా వాళ్ళని పనిష్మెంట్ చేయడం. ఆర్‌సీని గూడా ఆర్‌సీని కూడా బ్లాక్ చేయడము. లేదా వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడము. ఇది చేయడం వల్ల కూడా అది కూడా ఒక మంచికేనండి. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు ఏ బండి చూసినా చూడండి మీకు ఒకప్పుడు బండి ఉండేది 75 సీసీ ఉండేది. 100 సీసీ ఉండేది. ఇప్పుడు ఏ కొత్త బండి వచ్చినా సరే 300 సీసీ, 350 సీసీ వస్తుంది. దాన్ని నడిపియాలంటే ఒక 100 సీసీ మీద కూర్చోవాలి అంటే మినిమమ్ ఒక మనిషి వెయిట్ వచ్చి ఒక 50-60 కేజీస్ ఉండాలండి. అవును. ఆ వెయిట్ ఉంటేనే ఆ బండికి కొద్దిగా బ్యాలెన్సింగ్ చేయడానికి ఛాన్సులుంటాయి. కానీ 40 కిలోలున్న అతను 300 సీసీ నడిపిస్తే ఆ బండి ఎంత స్పీడ్‌గా తీసుకెళ్ళిపోతదండి? ఆ అవకాశం లేకుండా, అర్థం కాకుండా పేరెంట్స్ కూడా నా కొడుకు మంచి రైడరు, నా కొడుకు బండి నడిపియాలన్న ఆలోచనే ఉంది కానీ, వాళ్ళు ఆ బండికి, ఆ సీసీకి అతను క్యాపబులా కాదా అని చూస్తలేదు. అవును. ఒకప్పుడు మా చిన్నతనంలో మా నాన్నగారిని గాని ఏదైనా బండి అడిగితే, "అరేయ్! నువ్వు ఇంక బండి నడిపించేంత స్తోమత లేవు. అది దాన్ని నడిపియాలంటే నీకు ఒక బాడీ అంటూ, ఒక స్ట్రక్చర్ అంటూ అని చూసేవారు." కానీ ఇప్పుడు అది ఎక్కడ కనిపిస్తలేదండి. ఇంతకుముందు మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ కానియండి, లేకపోతే ఏదైనా పెద్ద బుల్లెట్ గానియండి, ఏదైనా మన 350 సీసీ బండి చూస్తే మీకు ఎక్కడో ఒక చోట కనిపించేదండి. ఒక 1000 బండ్లలో గాని, 100 బండ్లలో గాని, ఏడో మూలకు ఒక బండి కనిపించేది. అటువంటిది ఈరోజు 100 సీసీ అలా అయిపోయిందండి. 100 సీసీ కానియండి, 75 సీసీ బండ్లు గానియండి, పొల్యూషన్ అని చెప్పి ఒక మాటకి దాన్ని దూరం చేయడము. ఆ సీసీ బండి కాకుండా హై ఎండ్ సీసీ బండ్లు తీసుకురావడము. అవును. ఆ మార్కెట్‌లో మనకున్న ట్రాఫిక్ ఇబ్బందులలో స్పీడ్‌కి, ఆ రోడ్‌కి క్యాప్ ఇయ్యకపోవడము, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయండి. ఇది కొద్దిగా ఇప్పుడు, మనము ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు కొత్తగా బైకులలో గూడా కొన్ని సైలెన్సర్స్‌ని మార్చటం, డగడగ అనే సౌండ్ రప్పియడం కరెక్టేనండి. దానికి కూడా అలా గూడా అది కూడా ఎలా చాలా అంటే అండి, పొల్యూషన్‌గా ఉంది. ఇప్పుడు బైక్స్‌కి కానియండి, మఫ్లర్స్ అంటారండి. సైలెన్సర్స్ అంటారు. ఆ మఫ్లర్స్‌ని తీసేసి కొత్తగా బీట్స్ వచ్చే దాని గురించని, హై బీట్ వచ్చేదాన్ని గాని బండ్లకి పెట్టేసి నడపడం వల్ల పక్కన ఎవరైనా హార్ట్ పేషెంట్ ఉన్నా, అవును. లేదా ఒక సీనియర్ సిటిజన్ ఉన్నా, లేకపోతే ఒక ఆహ్, ఏదైనా ఆలోచనలో వెళ్ళే వ్యక్తి అయినా ఉన్నా, ఆ దడకి కొద్దిగా అన్‌కాన్షియస్ అవ్వడము, అవును. భయపడటం అట్లా లేకపోతే ఒక ఒకలాంటి ఫియర్ క్రియేట్ జేయడము. అవును. ఆ హ్యూమన్ సైకాలజీ‌లో ప్రకారంగా చెప్తే మీకు ఒక షార్ట్ వెరీ షార్ట్ దాంట్లో ఒక భయం అనేది క్రియేట్ చేసి, అవును. దాన్ని భయపడి అక్కడ యాక్సిడెంట్ జరగడము జరుగుతూ ఉన్నది. అవును. సో, ఇటువంటి వాటికి వీళ్ళు కూడా దానికి క్యాపిటల్ పనిష్మెంట్ పెట్టారు. అవును. చాలా వరకు వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. చాలా వరకు కొన్ని బండ్లు సీజ్ చేసినా, క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చినా, ఇప్పుడు కొద్దిగా మార్కెట్‌లో కొద్దిగా అవేర్‌నెస్ వచ్చింది. స్పీడ్ అవునండి.
కొన్ని బండ్లలో గూడా స్పీడ్ అనేది ఎక్కువ ఉండటానికి వాళ్ళు గూడా కంపెనీ నుంచి గూడా వాళ్ళు గూడా కొన్ని ప్రయత్నాలు జేస్తున్నారు తగ్గించుకోవడానికి. ఎక్కువ కరెక్టేనండి. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానియండి, ఎవరికైనా కానియండి ఒకటే రిక్వెస్ట్. ఒక బండి తీసుకునే ముందు ఆ బండి నడిపించే కెపాసిటీ ఆ పిల్లోడికుందా లేదా? ఆ వెయిట్‌కి ఆ సీసీ కరెక్టా కాదా? లేకపోతే మన రోడ్స్‌కి ఆ స్పీడ్ వెహికల్ కరెక్టా కాదా? ఇలాంటి కొన్ని బేసిక్ పాయింట్స్ కొద్దిగా అర్థం చేసుకొని, మన ట్రాఫిక్ రూల్స్ రెగ్యులర్‌గా రైడరు వెనకాల కూర్చునే అతను హెల్మెట్ పెట్టుకోవడము, ప్లస్ డ్రైవింగ్ సెన్స్‌తో పాటు వెళ్ళడము. ఎవరో ఎవరైనా డ్రైవింగ్ వితౌట్ ఇది చేసేవారు కొద్దిగా హార్డ్‌గా డ్రైవ్ చేస్తున్నారు, రాంగ్ డ్రైవ్ చేస్తున్నారు. అయితే కరెక్ట్ చేయండి. లేకపోతే ఆళ్ళకి కొద్దిగా దూరం ఉండండి. ఈ మధ్య సిగ్నల్స్ గూడా జంప్ అవ్వడం చాలా చూస్తున్నాం ఈ మధ్య మనం. సిగ్నల్ పడంగానే ఆగటాలే లేదు. రెడ్ ఉన్నా, యెల్లో ఉన్నా గూడా ముందుకెళ్ళిపోవాలనే ఆలోచనతోనే తప్ప, ఆగి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, మనకి ఇబ్బంది పడకుండా అనే మనస్తత్వం లేకుండా కరెక్టే వెంకీ గారు. మీరు చెప్పిన అక్షరాల నిజము. ఆ సిగ్నల్స్ ఈ జంప్ కొట్టి ఎళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ మెసేజెస్ వస్తుంటాయి. కాకపోతే వాళ్ళు దొరుకుతారండి. ఏదో సందర్భంలో పోలీసులు పట్టుకోవడము, ఒకటేసారి చలాన్ రాయడము, అట్లాంటి వాళ్ళని పనిష్ జేసినా కూడా ఇది చేంజ్ కావడం లేదండి. అట్‌లీస్ట్ దాని మీద క్యాపిటల్ పనిష్మెంట్‌తో పాటు వేరే లీగల్ పనిష్మెంట్ కూడా ఇస్తే బాగుంటదని మా యొక్క ఉద్దేశ్యం అండి. ఎందుకంటే సొసైటీలో అందరూ బాగుండాలి. అందరూ ఎదగాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అండి. మీరు ఇంట్లోంచి బయటికొచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఒకళ్ళు వెయిట్ చేస్తారు అన్న అవగాహన అనేది రావాలి. మీరు పొద్దున ఇంటి నుంచెళ్ళి సాయంత్రం ఇంటికి రీచ్ అయితారా లేదా అన్న టెన్షన్ వాతావరణము ఇంట్లో క్రియేట్ చేయకండి. మీరు చేసే రాంగ్ డ్రైవ్ వల్ల, మీరు చేసే రాంగ్ రూట్ డ్రైవింగ్ గానియండి, ర్యాష్ డ్రైవింగ్ గానియండి, మరి ఏదైనా కానియండి, దానివల్ల మీరు నష్టపోవడమే కాదు, మీ కుటుంబం కూడా నష్టపోతుందని చెప్తున్నానండి. థాంక్స్ అండి. చూసారు గదండీ! సిగ్నల్స్ అప్పుడు జంపులు అవ్వడం, ర్యాష్ డ్రైవింగ్ అలాంటివన్నీ చేయకుండా హెల్మెట్ ధరించి, మీరు సురక్షితంగా ఉండి, ఎదుటి వాళ్ళని కూడా సురక్షితంగా వాళ్ళ గమ్యాన్ని చేర్చేలాగా మీరు గూడా బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే అండి. థాంక్ యూ.